అందరూ కూడా నమస్కారం. నిన్న బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు రుణమాఫీకి వ్యతిరేకంగా ధారణా చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి మొదటి 5 సంవత్సరాలు 1,04,000 దఫాలుగా ఇచ్చి కేవలం రుణాన్ని కాకుండా వడ్డీని మాఫీ చేసి తర్వాత 5 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. అటువంటి విషయాన్ని మర్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తామని ప్రకటించి జూలై నెలనే ఈ ప్రక్రియ ప్రారంభించింది. 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి 3 దఫాలుగా ఇప్పటికీ 18,500 కోట్ల రూపాయలు దాదాపు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 12,500 కోట్లు దాదాపు రుణమాఫీ చేయాల్సింది ఉందని చెప్పి మా వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ ఒక ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాల ఉద్దేశంతో దురుద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలే తెలియజేస్తున్నారు. రుణమాఫీ 15వ తారీఖు నాడు ఉంటే మరి విధి విధానాలు పరిశీలించకుండానే 15వ తారీఖున డిక్లరేషన్ మేము 10వ నాడు ధర్నా చేస్తున్నామంటేనే దాని వెనుక దురుద్దేశం అర్థమవుతుంది. ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి కార్యకర్తలను చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చూసుకున్నట్టయితే వాళ్ళ లీడర్లను చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళ యొక్క రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేది కూడా ఈరోజే సంబంధిత అధికారుల నుంచి జరిగినటువంటి రుణమాఫీ యొక్క వివరాలు తెప్పించుకోవడం జరిగింది. ఉదాహరణకు ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి భీమ్గల్ మండల జెడ్పీటీసీ గారు నాకు రుణమాఫీ రాలేదని చేతులు ఊపుతున్నాడు. ఆయన కుటుంబానికి కలిసి దాదాపు 1,63,392 రూపాయల రుణమాఫీ జరిగినటువంటి విషయం ఈ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఆయన ఒక్కడే కాక ఇదే విధంగా అక్కడ పటాని లక్ష్మీ లింబాద్రి, పూర్ణానందం, బొద్రే నర్సయ్య, పటాని నర్సయ్య, శివసరి నర్సయ్య అంటే కొంతమంది వివరాలు తెప్పించుకున్నాం. వీళ్ళందరికీ రుణమాఫీ రాలేని చేతులు ఊపుతున్నారు. వాళ్ళ మనస్సాక్షితో చెప్పాలా ఈ ఎంత రుణమాఫీ అయిందో. మరి వీళ్ళ యొక్క విధానాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదనే విషయం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాగా గతంలో బడాబాబులకు డబ్బులు వచ్చినట్టు కాకుండా కేవలం రైతులకు, పేద రైతులకే ఈ యొక్క పథకాన్ని అందాలనే ఉద్దేశంతో ఒక రేషన్ కార్డుకి లింక్ పెట్టింది. రేషన్ కార్డు వాళ్ళందరికీ మాఫీ చేసింది. అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి మాఫీ చేయడం కాదు, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ మాఫీ చేస్తే కుటుంబానికి 2 లక్షల రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది కనుక ఈ యొక్క రేషన్ కార్డుతో లింక్ పెట్టింది. అయినప్పటికీ రాని వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలియజేసిండ్రు. ఇక సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లందరికీ ఒక లాగిన్ ఇచ్చేసిండ్రు. వాళ్ళు ఏ విధంగా అయితే నిర్ధారణ చేస్తుంటారో ఈ కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పేసి వెంటనే వాళ్ళ నిర్ధారణ అయినప్పటికీ వెంటనే ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఈ 12,000 కోట్లన్నీ కూడా ఈ రోజు బ్యాంకులో జమగట్టిన విషయం ప్రశాంత్ రెడ్డి గారు గమనించాలి. వారు అధికారంలో వారు మంత్రి పదవిని చూసిండ్రు. ప్రభుత్వంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో కూడా వారికి తెలుసు. అయినప్పటికీ ఒక దురుద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేషన్ కార్డు పాపమంతా కూడా మీదే. గతంలో దుబాయ్ వెళితే
ఆ రేషన్ కార్డులకి వెళ్ళి పేరు తీసేసేవారు కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా. కానీ టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా దుబాయ్ దేశాలకు, గల్ఫ్ దేశాలకు, ఇంకా అమెరికాకు, లండన్కి వెళ్తే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేర్లన్నీ కూడా రేషన్ కార్డు తొలగించింది. ఇలా అదే పాపం ప్రజల పైన పడుతుంది. కానీ ఈ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారని ప్రజలు గమనించాలి. ఇవాళ రుణమాఫీ ఎవరికైనా జరిగిందంటే టీఆర్ఎస్ కార్యకర్తలకి జరిగింది. ఎందుకంటే ఆనాడు దొడ్డిదారుల రేషన్ కార్డు సంపాదించుకున్నారు. ఆ రోజు రేషన్ కార్డు లేనటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. ఇవాళ రుణమాఫీ వాళ్ళకి జరిగింది. ఈ రోజు రుణమాఫీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు జరగలేదు. అయినప్పటికీ ఓపికతోని మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వేచి వస్తున్న విషయం ప్రజలందరూ కూడా తెలిసింది. ఇట్లా అనేక విధంగా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎన్నో మోసాలు చేసి మభ్యపెట్టి ఎలక్షన్ల గెలిచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి గారు. ప్రజలను ఏ విధంగా మోసం చేసినాం, వ్యవసాయదారులకు ఏమి ఇచ్చినాం వస్తారు ప్రజలకు చెప్పు. రివర్స్ పంపింగ్ కనుక మోసం చేసినాం, ఖాళీ మోటార్ వేసినాం, నీళ్లు చూపెట్టినాం, మళ్ళా పని చేయకుండా వెళ్ళిపోయింది. ప్యాకేజ్ 21 అసంపూర్తిగా మిగిలిపోయింది. ఒక పైప్ వేసి మోటార్ వేసి కొన్ని నీళ్లు పోపించి ఇవో ప్యాకేజ్ 21 పూర్తి చేసినాను. ఈ రోజు చూస్తే ఇక్కడ ప్యాకేజ్ 21 కూడా పూర్తి కాలేదు. వేల్పూర్ మండల గ్రామాల్లోనైతేమి, యావత్ మొత్తం బీగల్ మండల గ్రామం అయితేమి అన్ని చెరువులు కూడా ఈ రోజు ఎండిపోయినటువంటి పరిస్థితి. మన తలాపున పోచంపాడు ప్రాజెక్టు ఉంది. 10 ఏళ్ళ అధికారం ఉన్నావు, కనీసం ఆ చెరువుల నింపే ప్రయత్నం చేయలేవు. ఇక నువ్వు రైతు పక్షపాతి కాదు ప్రశాంత్ రెడ్డి గారు, నువ్వు రైతు వ్యతిరేకత విషయం ఈ రోజు ప్రజలందరూ దొడ్డిదారుల ప్రజలను మభ్యపెట్టి మోసంగా, అక్రమంగా, అన్యాయంగా వేలాది కోట్ల రూపాయలు సంపాదించి మన ఎలక్షన్ల ఖర్చు పెట్టి నువ్వు గెలిచిన విషయం ప్రజలందరూ గుర్తించురు. దానికి నీ దొంగ డబ్బుకు నువ్వు దొంగ పడేదానికి ప్రత్యక్ష సాక్షి పాల్గొన్న నియోజకవర్గ ప్రజలనే విషయం నువ్వు గమనం తీసుకోవాలి. ఇట్లా ప్రజలను అనేక విధంగా మోసం చేసినావు. ఇల్లు కట్టిస్తాను 3 లక్షల రూపాయలు అటువంటి ప్రొసీడింగ్లు ఇచ్చినావు. ఖాతాలో డబ్బులు లేవు. ప్రతి సంఘంని పిలిపించి సంఘానికి 4-5 లక్షల రూపాయలు ఇచ్చినావు. ఎక్కడ కూడా డబ్బులు లేవు. ఇట్లా అనేక విధంగా ప్రజలను మోసం చేసినావు. చివరి గుడ్లను కూడా వదిలిపెట్టలేదు నువ్వు. 2016లో కాంట్రిబ్యూషన్ కట్టించిన గుళ్లకు 2016 నుంచి ఇప్పటి వరకు ఏదైతే కాంట్రిబ్యూషన్ 65 టెంపుల్ కాంట్రిబ్యూషన్ కట్టుబడి టెంపుల్లకు ఫండ్స్ లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇట్లా ప్రజలను మోసం చేసినాం, గృహిణులను మోసం చేసినాం, వ్యవసాయదారులను మోసం చేసినాం, పేద ప్రజలను మోసం చేసినాం. అందరినీ మోసం చేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతోని ఇలా ఎమ్మెల్యే గెలిచిన విషయం ప్రజలందరూ కూడా గమనించారు. నువ్వు రైతు వ్యతిరేకంగా, రైతు అనుకూలం కాదు, నువ్వు రైతు వ్యతిరేక మనిషివి. అందుకే రైతులకు ఏం చేయలేకపోయినావు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేయకు. ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా నీకు హెచ్చరిస్తున్నాం. నీ పద్ధతిని మార్చుకోవాలని వెంటనే కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.